హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 25వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. నారీ అదాలత్లకు సంబంధించి. ఏంటి నారీ అదాలత్లు అంటే? గ్రామ స్థాయిలో స్థాపించబడినటువంటి మహిళలకి మాత్రమే ఉండేటటువంటి కోర్టులు. దీని కింద ఈ గృహహింసకు కానివ్వండి, లేదంటే ఆస్తి హక్కుకు సంబంధించి, లేదా పితృస్వామ్య వ్యవస్థని సవాలు చేయటం లాంటి సమస్యలకి ఇవి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి వివాద పరిష్కార వేదికలుగా పనిచేస్తాయి. అంటే ఏడిఆర్ అంటాం, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేసి. ఇలా ఏడిఆర్ లాగా పనిచేస్తాయి. ఏడిఆర్లలో మనకి మధ్యవర్తిత్వం అనేసి, సయోధ్యను కుదర్చటం, చర్చలు, లోక్ అదాలత్, ఇలా వివిధ రకాలు ఉంటాయి. అయితే మన దేశంలో ఈ లోక్ అదాలత్లు అనేవి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 కింద తీసుకురావటం జరిగింది, అవునా? అయితే అలానే ఇప్పుడు నారీ అదాలత్ అనే ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. దీనిని మిషన్ శక్తి అన్నటువంటి పథకం కింద తీసుకొచ్చారు. మనం చూస్తే మిషన్ శక్తి అనేటటువంటి పథకం ఏంటండి? మహిళలు వాళ్ళ జీవితాల్లో ముందుకెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి సంరక్షణ కల్పించటం, భద్రత కల్పించటం, రక్షణ, పునరావాసం, సాధికారత, వీటన్నింటినీ కల్పించే విధంగా తీసుకొచ్చినటువంటిదే ఈ మిషన్ శక్తి అన్నటువంటిది. దీని కింద 2 ఉప పథకాలు ఉంటాయి. అవి ఏంటి అంటే, ఒకటి సంబల్ అన్నటువంటిది, రెండవది సామర్థ్య అన్నటువంటిది. ఈ 2 ఉప పథకాలు అనేవి ఉన్నాయి. సంబల్ కింద ఏంటి, ఇప్పుడు 1 స్టాప్ సెంటర్తో పాటు ఒక మహిళా సహాయ కేంద్రాలకి నెంబర్ అనేది ఇవ్వటం, అలాగే బేటీ బచావో బేటీ పడావో ఇవన్నీ అంతర్భాగంగా ఉంటాయి. అలాగే మనం చూస్తే ఈ నారీ అదాలత్ కూడా దీనికి సంబంధించి తీసుకొచ్చినటువంటిదే. రెండవది సామర్థ్య అన్నటువంటిది. దీని కింద ఏంటి, ఉజ్వల, స్వధార్ గృహ్, అలాగే ఉద్యోగుల యొక్క వసతి గృహాలు, ఇలాంటివన్నీ ఈ సామర్థ్య అన్నటువంటి ఉప పథకం కిందికి వస్తాయి. దీనికి అదనంగా ఈ ఉద్యోగుల యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం జాతీయ శిశు సంరక్షణ కేంద్రాల పథకం కానివ్వండి, ప్రధానమంత్రి మాతృవందన యోజన, ఇవన్నీ కూడా సామర్థ్యాలోనే విలీనం చేశారు. అయితే ఇప్పుడేంటి, ఈ నారీ అదాలత్లు అనేవి చట్టపరమైన హోదాని కలిగి లేనప్పటికీ వీటికి సంబంధించి ఈ ఫిర్యాదుల పరిష్కారం కానివ్వండి, సయోధ్యని కలిగించటం కానివ్వండి, హక్కుల మీద అవగాహన కల్పించటం కానివ్వండి, వీటన్నింటి మీద ఇవి దృష్టి పెడతాయి. అయితే ఈ నారీ అదాలత్కి అధ్యక్షత వహించేటటువంటి మహిళని ముఖ్య న్యాయ సఖి అనేసి పిలుస్తూ ఉంటారు. నార్మల్గా ప్రతి గ్రామంలో ఉండేటటువంటి నారీ అదాలత్లో 7 నుంచి 9 మంది సభ్యులు, వీళ్ళనే న్యాయ సఖీలు లేదా చట్టపరమైన స్నేహితులు అనేసి పిలుస్తూ ఉంటారు. అయితే సగం మంది సభ్యులు గ్రామ పంచాయతీకి సభ్యులుగా ఎన్నుకోబడతారు. మిగిలిన సగం మంది గ్రామస్తులు నామినేట్ చేయబడినటువంటి ఉపాధ్యాయులు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు, అలా సామాజిక హోదా ఉండే మహిళలు ఉంటారు. అయితే ఈ న్యాయ సఖీలందరూ కలిసి 6 నెలల కాలానికి గాను 6 నెలల కాలానికి గాను ముఖ్య న్యాయ సఖిని ఎంపిక చేయటం జరుగుతుంది. ఎవరు ముఖ్య న్యాయ సఖి అంటే, ఈ నారీ అదాలత్కి అధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి మహిళ అన్నమాట. మనకి భారత శిక్షా స్మృతి మీద ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ సారథ్యంలోనే ఈ నారీ అదాలత్లు అనేవి పనిచేస్తాయి. అయితే వీటికి చట్టబద్ధ హోదా అనేటటువంటిది ఉండాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి, నారీ అదాలత్లు అంటే ఏంటని మనకు అర్థమైంది. ఎంతమంది సభ్యులు ఉంటారనేది మనకి తెలుసు. 7 నుంచి 9 మంది న్యాయ సఖీలు ఉంటారు. వాళ్ళందరికీ అధ్యక్షత వహించేటటువంటి మహిళ ముఖ్య న్యాయ సఖి అని పిలుస్తాము. ఆమె పదవీ కాలం 6 నెలలు. మిషన్ శక్తి అన్నాము. మిషన్ శక్తి కింద మళ్ళీ ఉప పథకాలు 2 ఉన్నాయి, సంబల్ మరియు సామర్థ్య అన్నాం. మరి దీనిని అమలు చేసేటటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్నటువంటిది ఈ మిషన్ శక్తిలోని ఈ సంబల్ అన్నటువంటి పథకం కింద నారీ అదాలత్లని అమలు చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పల్సెస్కి సంబంధించి పప్పు ధాన్యాలు అంటాం. ఈ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించడానికి మన భారతదేశానికి చాలా అవకాశాలు అనేవి ఉన్నాయి. కానీ ప్రభుత్వం అనేది సరిగ్గా పట్టించుకోనందువల్ల ఆ లక్ష్యానికి మనం చాలా దూరంలో ఉన్నాము అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఈ నేపథ్యంలో అసలు పల్సెస్ అంటే ఏంటి, మన దేశంలో పండించే మేజర్ పల్సెస్ ఏంటి, అలాగే వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, పోషకాహార భద్రతలో వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటాము, అసలు ఎందుకు ఇవి ఇంపార్టెంట్, మన దేశంలో వీటి యొక్క కన్జంప్షన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. చూడండి, పప్పు దినుసులు లేదా పల్సెస్ అంటాము. అంటే ఏంటి,
ఇవి సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫుడ్ సిస్టంలో ఎసెన్షియల్ ఎలిమెంట్స్గా చెప్తూ ఉంటాము. అంతేకాకుండా వెజిటేరియన్ డైట్కి సంబంధించి ప్రోటీన్ ఎక్కువగా ఉండే కంటెంట్ కాబట్టి పల్సెస్ని మేజర్ సోర్స్గా చెప్తూ ఉంటారు. ఇవి లెగ్యూమినస్ క్రాప్స్. మనం చూస్తే చాలా వరకు ఈ పల్సెస్ అన్నీ లెగ్యూమినస్ క్రాప్సే. ఇవి గాలిలో ఉండేటటువంటి నైట్రోజన్ని ఫిక్స్ చేసి ఈ సాయిల్ ఫర్టిలిటీని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా మిగిలినటువంటి క్రాప్స్కి సంబంధించి అంటే క్రాప్ రొటేషన్ చేపడుతూ ఉన్నప్పుడు ఎక్కువగా ఈ పల్సెస్ని పండిస్తూ ఉంటారు. ఈ పల్సెస్కి ఎక్కువ మాయిశ్చర్ అనేది అవసరం లేదు. డ్రై కండిషన్స్లో కూడా ఇవి బతకగలవు. అయితే మన భారతదేశంలో పండించే మేజర్ పప్పు దినుసులు ఏంటి అనేసి మనం చూస్తే కందిపప్పు, మినప్పప్పు, వేరుశెనగ, సోయాబీన్ ఇలాంటివన్నీ కూడా వీటి కిందే చెప్తాము. అయితే అసలు ఎందుకు పల్సెస్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం. ఒకటి, ఇవి కరువు కాటకాలని తట్టుకొని నిలబడగలవు. వాటర్ స్కేర్స్ రీజియన్లో ఫార్మర్స్ ఇవి పండించడానికి అంటే వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి. అలాగే ప్రొడక్టివిటీని పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇంటర్ క్రాపింగ్ చేపట్టాలి అన్నా, ఆగ్రో ఫారెస్ట్రీ చేపట్టాలి అన్నా వాటిలో ఇవి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ రిసోర్సెస్గా వీటిని చెప్పచ్చు. అలాగే సెరల్స్తో కంపేర్ చేసుకుంటే దాదాపు 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఇది కలిగి ఉంటుంది. అలాగే క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవాలి అన్న పల్సెస్ ఒక మంచి ఆల్టర్నేట్గా మనం చెప్పచ్చు. అలాగే మనం ఎస్డిజి అని పెట్టుకున్నాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనేసి. ఆ ఎస్డిజీస్లో ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2, 3, 13 ఇవన్నీ కూడా అంటే హ్యూమన్ హెల్త్కి సంబంధించి, సస్టైనబుల్ అగ్రికల్చర్కి సంబంధించి, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి, క్లైమేట్ యాక్షన్కి సంబంధించి వీటన్నింటికి కూడా పల్సెస్ అనేవి ఇంపార్టెంట్. అయితే మన భారతదేశంలో పల్సెస్ని సరిగ్గా తీసుకోవటం లేదు, కన్జంప్షన్ అనేది సరిగ్గా లేదు. దానికి రీజన్స్గా ఏం చెప్తాము? ఒకటి, మన దగ్గర ప్రొడక్షన్ అనేటటువంటిది సఫిషియెంట్గా లేదు. ఇక్కడ ఆర్టికల్ కూడా అదే చెప్తూ ఉన్నారు. మనము ప్రొడక్షన్ అనేటటువంటిది మనకి చాలా అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ ప్రొడక్షన్ అనేది సరిగ్గా లేదు. దాంతో మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అంతేకాకుండా పల్సెస్ డిమాండ్ అనేటటువంటిది పెరుగుతూ ఉంది. మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ పల్సెస్ ప్రోగ్రామ్ అనేసి తీసుకురావటం జరిగింది. దీనిని దాదాపు 28 రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్లో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అలాగే మన డైట్లో కూడా, మన ఇండియన్ డైట్లో పల్సెస్ చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. మనం చూస్తే ప్రోటీన్కి ఇటు చిల్డ్రన్కి కానీ, అడోలసెంట్ గర్ల్స్కి కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, లాక్టేటింగ్ ఉమెన్స్ కానీ వీళ్ళందరికీ డైట్లో పల్సెస్ని తీసుకోండి, ప్రోటీన్ని తీసుకోండి, ప్రోటీన్ ఫుడ్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు. కాబట్టి మన గవర్నమెంట్ యొక్క ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రాంలో కూడా ఈ పల్సెస్ అనేవి మేజర్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. మరి ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఫిబ్రవరి 10వ తేదీన. చూడండి, ఫిబ్రవరి 10వ తేదీన మనం వరల్డ్ పల్సెస్ డేని జరుపుకున్నాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి పల్సెస్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ అన్నటువంటిది. పోషకాహార భద్రతలో పప్పు దినుసుల ప్రాముఖ్యత అంటే ఇప్పుడే చూసాం. సో ఇది ఈ పప్పు దినుసులకి సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అభివృద్ధి అనేటటువంటి పేరు మీదట చెట్లని నరికేస్తూ ఉన్నారు అన్నటువంటి కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్. అంటే ఏంటి? మౌలిక సదుపాయాలని కల్పించాలి అన్నటువంటి పేరుతో ఇదిగో రోడ్లు కడుతున్నాం, ఇదిగో డ్యామ్లు కడుతూ ఉన్నాము, ఇదిగో రైల్వే లైన్స్ కడుతున్నాము అన్నట్టుగా వివిధ రకాల కారణాలతో అక్కడున్న వందలాది చెట్లని, వేలాది చెట్లని కొట్టేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది? పర్యావరణ సమతుల్యత అనేటటువంటిది దెబ్బతింటుంది. వాతావరణ మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. దాని యొక్క ప్రభావం ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము. అయితే మన దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఒక్క 2020-21లోనే దేశవ్యాప్తంగా దాదాపు 31 లక్షల చెట్లని తొలగించారు. అలా తొలగించిన చెట్లకు బదులుగా మళ్ళీ మొత్తం అడవుల పెంపకంలో భాగంగా 3.6 కోట్ల మొక్కలు నాటాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే దీనికోసం ప్రభుత్వం 359 కోట్లు ఖర్చు చేసిందన్నట్టుగా రీసెంట్గా పార్లమెంట్లో చెప్పారు. అయితే పెద్ద పెద్ద చెట్లను తొలగించి వాటి బదులుగా చిన్న మొక్కలు నాటడం వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది? పోనీ నాటినటువంటి మొక్కల్లో ఎన్ని బతికి చెట్లుగా అవతరిస్తాయి చెప్పండి. మనం చూస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా రహదారుల నిర్మాణం అని, రహదారుల్ని విస్తరించాలి అని చాలా వరకు చెట్లను కొట్టేస్తూ ఉన్నారు.
అయితే కొన్నింటిని ఒక చోటు నుంచి తొలగించి ఇంకొక చోట నాటుతూ ఉన్నారు. వాటిని ట్రాన్స్ప్లాంటేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. మనం చూస్తే ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ కోసం 7,500,000కు పైగా చెట్లను తొలగించారు. అలాగే మనం చూస్తే చాలా వరకు రాష్ట్రాలు ఇలాంటివే చేస్తూ ఉన్నాయి డెవలప్మెంట్ అని చెప్పేసి. మనకి డెవలప్మెంట్ అనేది అవసరమే ఖచ్చితంగా, కానీ దానికోసం ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి చెట్లను తొలగించడం అనేది సరికాదు అన్నట్టుగా పర్యావరణవేత్తలు చెప్తూ ఉన్నారు. అంటే ఒకవేళ చెట్లను తొలగించాల్సి వస్తే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు అనేవి ఉండాలి. అంటే వాటిని ఒక చోటు నుంచి తొలగిస్తే ఇందాక అన్నాం కదా ట్రాన్స్ప్లాంటేషన్ అని, అలా ఇంకొక చోట పెరిగేలాగా చూడాలి. అంతేకాకుండా ఇప్పటికే చాలా వరకు అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల ఫారెస్ట్ ల్యాండ్ అనేటటువంటిది చాలా వరకు కోసుకుపోయింది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులు అనేవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి పర్యావరణ దృష్టితో ప్రాజెక్టులను చూడాల్సిన అవసరం ఉంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ లేదా డెవలప్మెంట్ వర్సెస్ నేచర్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ కాన్సెప్ట్ అనేది చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాము. మరి చెట్ల నరికివేతకి మొక్కలు నాటడమే పరిష్కారమా అంటే ఇదొక్కటే పరిష్కారం కాదు. వాటిని ఒక చెట్టుని తీసేసేటప్పుడు వాటిని వేర్లతో సహా తీసి ఇంకొక చోట నాటొచ్చు. ప్రతిసారి చెట్లని నరికేసినప్పుడు వాటిని ఇంకొక చోట నాటాలి అన్నా సాధ్యం కానప్పుడు మొక్కలు నాటడం అనేటటువంటిది ఒక ఆల్టర్నేట్గా మాత్రమే మనం ప్రిఫర్ చేయాలి. అలాగే అటవీ నిర్మూలన మరియు అటవీ క్షీణత, ఫారెస్ట్ డిగ్రేడేషన్ అనేది వేరు, డీఫారెస్టేషన్ అనేటటువంటిది వేరు. అటవీ నిర్మూలన అంటే ఏంటి అంటే డీఫారెస్టేషన్ అంటే ఏంటి, ఫారెస్ట్ని నాన్ ఫారెస్ట్ యూజ్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ కోసం లేదా రోడ్ కన్స్ట్రక్షన్ కోసం ఇలాంటి వాటి కోసం వాడితే దాన్ని డీఫారెస్టేషన్ అని పిలుస్తాము. మరి అటవీ క్షీణత లేదా ఫారెస్ట్ డిగ్రేడేషన్ అంటే ఏంటి, దీని కింద ఏంటి అంటే ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అనేది దాని కెపాసిటీని కోల్పోతుంది. అంటే ఇప్పుడు పీపుల్కి కానీ నేచర్కి కానీ వాటి యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ అందుతూ ఉంటాయి కదా, ఎకోసిస్టమ్ సర్వీసెస్ అని పిలుస్తూ ఉంటాం. వాటిని ప్రొవైడ్ చేయలేనటువంటి స్థితికి వెళ్ళిపోతే దాని యొక్క కెపాసిటీని కనుక అది కోల్పోతే దాన్ని ఫారెస్ట్ డిగ్రేడేషన్ అనేసి మనం పిలుస్తాము. అది ఈ రెండింటికి డిఫరెన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రస్తుత ఇండస్ట్రియల్ ఎరాలో పరిశ్రమలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. దాంతో హానికారకమైనటువంటి భార లోహాలు అనేవి బయటికి వస్తూ ఉన్నాయి ఎఫ్లూయెంట్స్గా. వీటి వల్ల చాలా జబ్బులు అనేవి వస్తూ ఉన్నాయి అన్న కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ చూడండి. కాడ్మియం కానీ, ఆర్సనిక్ కానీ, సీసం కానీ, జింక్ కానీ, లేదంటే మ్యాంగనీస్ వల్ల కానివ్వండి, వీటన్నింటి వల్ల చాలా జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఇందులో మనం చూస్తే నార్మల్గా అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళకి రోజువారీ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి వచ్చేంత వరకు కూడా తెలియదు. కానీ వాళ్ళకి ఆ ముప్పు అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అందులోనూ సీసం, కాడ్మియం, ఆర్సనిక్ వీటికి తక్కువ గురైన లేదా ఒక మోస్తరు స్థాయిలో గురైన గుండెపోటు, గుండె జబ్బు, పక్షవాతం, కాళ్ళు చేతుల్లో ఉండే రక్తనాళాలకు వచ్చేటటువంటి రుగ్మతలు అంటే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజెస్ అంటాము. వీటి యొక్క ముప్పు అనేది ఉంటుంది. వీటి యొక్క మోతాదు ఎక్కువైంది అంటే పక్షవాతం, గుండె జబ్బు వీటి యొక్క ముప్పు 15 నుంచి 85% మేర పెరుగుతుంది. అందులో సీసం గురించి చూస్తే ఇళ్లకేసే రంగుల్లో, పొగాకు ఉత్పత్తుల్లో, ఎవరైనా పక్కనోళ్ళు సిగరెట్ తాగి ఆ పొగను వదులుతూ ఉంటారు కదా, వాటికి గురి కావటం వల్ల, భూగర్భ జలాల్లో, కలుషిత ఆహారం వల్ల, వీటన్నింటి వల్ల సీసం అనేటటువంటిది మనలోకి చేరుతుంది. కాడ్మియం, నికెల్ కాడ్మియం బ్యాటరీస్ అనేసి, పిగ్మెంట్స్ అనేసి, ప్లాస్టిక్స్, పింగాణి, గ్లాస్వేర్, నిర్మాణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు వీటన్నింటిలో ఈ కాడ్మియం అనేది ఉంటుంది. ఆర్సనిక్ వచ్చేసరికి ఎక్కువ భూగర్భ జలాల ద్వారా శరీరంలోకి వెళ్తుంది. అంటే తాగునీరు, కలుషిత నీళ్ళలో పండే ఆహారం మీద ఈ ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. మరి ఏం చేయాలి అంటే పర్యావరణంలో ఉండే ఈ హానికరమైనటువంటి లోహాల స్థాయిని పర్యవేక్షిస్తూ ఉండటం, ధూమపానం లాంటి అలవాట్లకి దూరంగా ఉండటం, తాగునీటి వ్యవస్థని సంరక్షించుకోవటం, గాలి, ఆహారం, నేలలో ఈ హానికర లోహాల యొక్క కాలుష్యాన్ని తగ్గించేలాగా చూసుకోవటం లాంటివి చేయాలి. ఇవి లోహాలు వాటి వల్ల కలిగేటటువంటి వ్యాధులు ఏంటి అంటే చూడండి. మ్యాంగనీస్కి సంబంధించి మ్యాంగనీస్ సైకోసిస్ అని, ఇర్రివర్సబుల్ న్యూరలాజికల్ డిసార్డర్స్ ఇలాంటివి వస్తాయి. ఆర్సనిక్కి సంబంధించి ఆర్సనిక్ పాయిజనింగ్, డయేరియా, వామిటింగ్, లంగ్, కిడ్నీ డ్యామేజ్ ఇలాంటివి. అలాగే చూడండి కాపర్కి సంబంధించి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, కిడ్నీ డ్యామేజ్, అనీమియా, లంగ్ క్యాన్సర్. అలాగే జింక్కి సంబంధించి వామిటింగ్, స్కిన్ ఇరిటేషన్ రావటం, స్టమక్ క్రాంప్స్ అనేవి రావటం, అనీమియా, నాజియా ఇలాంటివన్నీ ఉండటం. ఇలా వివిధ రకాల లోహాల వల్ల వివిధ రకాల వ్యాధులు అనేవి కలుగుతూ ఉంటాయి.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జ్ఞానవాపి మసీద్ సర్వేని నిలిపివేశారు అన్నట్టుగా. దీని గురించి మనకు తెలియాలి అంటే అసలు ఈ జ్ఞానవాపి మసీద్ వ్యవహారం ఏంటి అనేసి మనకి తెలియాలి. మనం చూస్తే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయం అలాగే జ్ఞానవాపి మసీద్ ఇవి రెండు పక్కపక్కనే ఆనుకుని ఉంటాయి. అయితే గతంలో హిందూ ఆలయం ఉండే ప్రాంతంలో మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈ జ్ఞానవాపి మసీద్ నిర్మించారు అన్నటువంటిది ఇప్పుడుండే వివాదం. అందుకే పురావస్తు శాఖ కార్బన్ డేటింగ్ పరీక్షలు నిర్వహించాలి అన్నట్టుగా హిందూ వర్గాలు ఒక వాదన చేస్తే దానికి అనుగుణంగా వారణాసి హైకోర్టు సర్వేకి ఆదేశించింది. అయితే ఈ సర్వే అనేది స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో మొత్తం 40 మంది పురావస్తు అధికారులు పోలీసులు జ్ఞానవాపి మసీదు లోపలికి వెళ్లారు. అయితే ఆలోగా వారణాసి కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఈ జ్ఞానవాపి మసీద్ మేనేజ్మెంట్ కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దానిని విచారించినటువంటి సుప్రీంకోర్టు ప్రతివాదుల వాదన వినేంత వరకు సర్వే మీద స్టేని విధిస్తూ ఆదేశాలనిచ్చింది. అంటే ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు ఈ సర్వేని ఆపేయాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి డివై చంద్రచూడ్ ఈయన ఆదేశించారు. అలాగే వారణాసి కోర్టు ఆదేశాల మీద మీరు అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించండి అన్నట్టుగా మసీద్ కమిటీకి సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఇక్కడేంటి, మసీదులో అక్కడున్న వజూఖానాలో బయటపడే ఆకారం శివలింగం అన్నట్టుగా హిందువులు, కాదు అది నీటి కొలనులో ఉండే ఒక నిర్మాణం అన్నట్టుగా మసీద్ కమిటీ వాదించుకుంటూ ఉన్నాయి. నార్మల్గా ఏంటి, జ్ఞానవాపి మసీదు కూడా కాశీ విశ్వనాథ ఆలయంలో భాగం. మసీదు గోడల మీద హిందూ దేవతామూర్తుల విగ్రహాలున్నాయి అన్నట్టుగా హిందువులు వాదిస్తూ ఉన్నారు. అయితే క్రీస్తు శకం 1500 సంవత్సరం నుంచి అక్కడ మసీదు ఉన్నప్పుడు ఈ విషయంలో ఇంత తొందర ఎందుకు, దీని మీద స్టేటస్ కో అనేది ఉండాలి అన్నట్టుగా జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీంకోర్టులో వాదించింది. దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ జూలై 26వ తేదీ విచారణ జరిగే వరకు స్టేటస్ కోని విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఈ సర్వే అనేది నిలిపివేశారు. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జ్ఞానవాపి మసీద్ అంటున్నారు. దీని గురించి మనకు తెలుసు. ఎవరు నిర్మించారు? ముఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబ్ ఈయన ఈ జ్ఞానవాపి మసీద్ని నిర్మించటం జరిగింది. ఏ సంవత్సరంలో నిర్మించారు అంటే 1669వ సంవత్సరంలో. అయితే ఇక్కడేంటి, ఇంతకుముందు అక్కడ శివాలయం ఉండేది, దాన్ని కూల్చేసి ఔరంగజేబు మసీదును నిర్మించారు అన్నట్టుగా కాంట్రవర్సీ. అది ఈ జ్ఞానవాపి మసీద్ వివాదం గురించి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కంబోడియాకి సంబంధించి. ఎక్కడుంది ఈ దేశం అన్నటువంటిది ఇక్కడ మ్యాప్లో చూడొచ్చు. అయితే ఈ కంబోడియాలో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడి ప్రధానమంత్రి అయినటువంటి హన్ సేన్ ఈయన విజయం సాధించారు. అయితే దాని తర్వాత ఏమైంది, తన పెద్ద కుమారుడైనటువంటి హన్ మానెట్ అనేటటువంటి ఈయన్ని కాబోయే ప్రధానమంత్రిగా ఎంపిక చేయించటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచంలోని అతిపెద్ద విష్ణు దేవాలయం ఎక్కడ ఉందండి? కంబోడియాలో ఉంది. ఏంటి ఆ అతిపెద్ద విష్ణు దేవాలయం? ఆంకోర్ వాట్ టెంపుల్ అనేసి పిలుస్తుంటాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం. దానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశ గుర్తింపు కూడా ఉంది. ఏంటి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అంటే? యునెస్కో అన్నటువంటిది వరల్డ్ హెరిటేజ్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాని కింద కొన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. వాటికి ఒక స్పెషల్ కల్చరల్ లేదా ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఇదేమన్నాము, కల్చరల్ లేదా ఫిజికల్ సిగ్నిఫికెన్స్ కలిగి ఉండేటటువంటి హెరిటేజ్ సైట్స్ని ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరుగుతుంది. దీన్ని ఎవరు గుర్తిస్తారు అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేది ఉంటుంది. ఇది ఏంటి అంటే అలా గుర్తించటం ద్వారా వాటి యొక్క కల్చరల్ మరియు న్యాచురల్ హెరిటేజ్ ఏదైతే ఉంటుందో వాటిని ఐడెంటిఫై చేయటం, ప్రొటెక్ట్ చేయటం, ప్రిజర్వ్ చేయటం అనేది దీని యొక్క లక్ష్యం. అయితే మనం చూస్తే 1972వ సంవత్సరం నుంచి యునెస్కో ఇలా ప్రపంచ వారసత్వ ప్రదేశాలని గుర్తిస్తూ వస్తోంది. అయితే మన భారతదేశంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఎన్ని ఉన్నాయి అంటే 40 ఉన్నాయి. అందులో టోటల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ వచ్చేసరికి 32, నేచురల్ హెరిటేజ్ సైట్స్ వచ్చేసరికి 7, మిక్స్డ్ సైట్ వచ్చేసరికి 1. ఏంటి ఈ మిక్స్డ్ సైట్ అంటే కాంచన్జంగా నేషనల్ పార్క్ అన్నటువంటిది. మరి ఈ 7 న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ ఏంటి అంటే కాజిరంగా నేషనల్ పార్క్, మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వెస్టర్న్ ఘాట్స్, సుందర్బన్స్ నేషనల్ పార్క్, నందాదేవి, అలాగే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, కియలాడియో నేషనల్ పార్క్,
ఇవి 7 న్యాచురల్ హెరిటేజ్ సైట్స్గా చెప్తూ ఉంటాము. మిగిలినవి 32 కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అనమాట. అయితే మన భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో ఫస్ట్గా చేరినటువంటివి ఏవి అంటే 1983వ సంవత్సరంలో ఒకటి తాజ్మహల్, రెండవది అజంతా కేవ్స్, అలాగే ఎల్లోరా కేవ్స్ ఇవి. అలాగే మూడవది వచ్చేసరికి ఆగ్రా ఫోర్ట్. ఇవి 3 మొదటిసారిగా ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లోకి వెళ్ళాయి. అయితే లేటెస్ట్గా జాయిన్ అయినవి ఏంటి అంటే 39వది వచ్చేసరికి ఏంటి రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ లేదా దీన్నే కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ అనేసి కూడా పిలుస్తూ ఉంటాము. మరి 45వది ఏంటండి అంటే ధోలవీరా. ధోలవీరా అన్నటువంటిదేమో ఐవీసీకి సంబంధించినటువంటి ఒక ప్లేస్ అనమాట. హరప్పన్ సిటీ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఈ హెరిటేజ్ సైట్స్ ఉన్నటువంటి దేశం ఏది అంటే మొదటి స్థానంలో ఉండేటటువంటిది ఇటలీ. ఇటలీలో మొత్తం మనం చూస్తే 58 ఇలాంటి హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. మరి మన భారతదేశం 6వ స్థానంలో ఉంది. 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో జర్మనీ, 4వ స్థానంలో ఫ్రాన్స్, 5వ స్థానంలో స్పెయిన్, 6వ స్థానంలో మన భారతదేశం ఉంది. మొత్తం ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి ఇలాంటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అన్నటువంటివి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ట్విట్టర్కి ఇంతకుముందు బ్లూ బర్డ్ అనేది సింబల్గా లోగోలాగా ఉండేది, ట్రేడ్ మార్క్ అంటాము. దాని స్థానంలో ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్తో ఉన్నటువంటి ఎక్స్ అనే సింబల్ని తీసుకొచ్చారు, అంటే కొత్త లోగోని ఆవిష్కరించారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ట్రేడ్ మార్క్ అంటే ఏంటి? ఈ ట్రేడ్ మార్క్స్ని ప్రొటెక్ట్ చేసేటటువంటిది ఐపీఆర్ అంటాం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేదా మేధో సంపత్తి హక్కులు అనేసి. ఇవి ఏంటి? ట్రేడ్ మార్క్స్ యొక్క చెల్లుబాటు కాలం ఎంత? ట్రేడ్ మార్క్స్కి సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి చట్టం ఏంటి? ఇవి మనకి తెలియాలి. ట్రేడ్ మార్క్ అంటే ఏంటి? ఏదైనా ఒక గూడ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించి, ఒక బిజినెస్కి సంబంధించి ఒక సింబల్ కానీ, ఒక డిజైన్ కానీ, ఒక వర్డ్ కానీ, ఒక ఫ్రేజ్ కానీ ఏదైనా వీటికి ట్రేడ్ మార్క్స్కి రిజిస్టర్ చేసుకోవటం జరుగుతుంది. అంటే మిగిలినటువంటి ఎంటర్ప్రైజెస్కి మనం తీసుకొచ్చేటటువంటి ఆ ఎంటర్ప్రైజెస్కి మధ్య వాటి మధ్య భేదాన్ని చూపించడానికి ట్రేడ్ మార్క్ అనేది ఉపయోగపడుతుంది. అయితే దీనికి సంబంధించి మన దేశంలో ట్రేడ్ మార్క్ యాక్ట్ అన్నటువంటిది ఉంది. ట్రేడ్ మార్క్ యాక్ట్ అనేసి 1999లో తీసుకురావటం జరిగింది. అయితే దీనికి 2010వ సంవత్సరంలో అమెండ్మెంట్ని తీసుకొచ్చారు. అయితే మన దేశంలో ట్రేడ్ మార్క్ అన్నటువంటిది 10 సంవత్సరాలు వ్యాలిడిటీ. అయితే దానిని మళ్ళీ రెన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. అది ఎంతకాలం అన్నటువంటి ఆ పరిధి ఏమీ లేదనమాట. అయితే మన దేశంలో చెప్పాము ఇందాకే, ట్రేడ్ మార్క్ అనేసి ఏంటి అంటే మిగిలినటువంటి ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ నుంచి డిఫరెన్షియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేదా ఐపీఆర్ అంటే ఏంటి? ఇది ఒక పర్సన్కి, అంటే ఏదైనా ఒక మైండ్ సెట్కి సంబంధించి ఇన్వెన్షన్ చేసిన లిటరరీ వర్క్ కానీ, ఆర్టిస్టిక్ వర్క్ కానీ, సింబల్స్ కానీ, నేమ్స్ కానీ, ఇమేజెస్ కానీ ఏవైనా కానీ వాటి యొక్క క్రియేషన్ కోసం ఇచ్చేటటువంటిది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నటువంటిది. అయితే దీని కింద మనం చూస్తే కాపీ రైట్ అనేసి, అలాగే ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అనేసి, ట్రేడ్ మార్క్స్, జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్స్ అని, ఇండస్ట్రియల్ డిజైన్స్, ట్రేడ్ సీక్రెట్స్, ఇలా వివిధ రకాలు ఉంటాయి. అసలు ఐపీఆర్ యొక్క అవసరం ఏంటండి అంటే, ఒకటి ఇన్నోవేషన్ని పెంచడానికి ఐపీఆర్ అనేది ఉపయోగపడుతుంది, ఎకనామిక్ గ్రోత్కి ఇది ఉపయోగపడుతుంది, ఆ క్రియేటర్స్ యొక్క రైట్స్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ని ఇది ఫెసిలిటేట్ చేస్తుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఐపీఆర్ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువగా ఉంది అన్నట్టుగా కేంద్ర గణాంకాల వ్యవహారాల శాఖ మంత్రి చెప్తూ ఉన్నారు. ఇందులో భాగంగా చూడండి, ఏపీ తలసరి ఆదాయం అనేది 2022-23లో 2,19,518 ఉంటే స్థిర ధరల ప్రకారం 1,23,526కు పరిమితమైంది. తెలంగాణలో 3,08,732, స్థిర ధరల ప్రకారం అయితే 1,64,657గా ఉంది. కర్ణాటక తలసరి ఆదాయం ఏమో 3,01,673 రూపాయలుగా ఉంటే
స్థిర ధరల ప్రకారం 1,76,383గా ఉంది. అలా ఇప్పుడు ధరల ప్రకారం తెలంగాణ దక్షిణాదిలో ప్రథమ స్థానంలో ఉన్న, స్థిర ధరలకి సంబంధించి చూస్తే 3వ స్థానంలో ఉంది, కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. సో తలసరి ఆదాయం అంటే ఏంటి? దీన్నే పర్ క్యాపిటా ఇన్కమ్ లేదా PCI అనేసి పిలుస్తూ ఉంటాం. అంటే ఒక ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రం యొక్క టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ వస్తే వచ్చేటటువంటిది మనకి తలసరి ఆదాయం లేదా పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. అలా దక్షిణాదిన ఇప్పుడు ఏ రాష్ట్ర తలసరి ఆదాయం అధికంగా ఉందండి? కర్ణాటక స్థిర ధరల ప్రకారంగా మొదటి స్థానంలో ఉంది. అలాగే ఇక్కడ రెండవ న్యూస్ చూడండి. జల్ జీవన్ మిషన్ అమల్లో ఏపీ పనితీరు బాగోట్లేదన్నట్టుగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చెప్తున్నారు. మనం చూస్తే 2021 తర్వాత ఈ పథకానికి ఇచ్చిన నిధుల్లో ఇప్పటి వరకు ఏం ఉపయోగించుకొని రాష్ట్రం ఏపీ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు జల్ జీవన్ మిషన్ అంటే ఏంటి, దీన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, జల్ జీవన్ మిషన్ యొక్క లక్ష్యం ఏంటి అనేసి మనకి తెలియాలి. జల్ జీవన్ మిషన్ దీనిని 2019వ సంవత్సరంలో ప్రారంభించటం జరిగింది. దీని ప్రకారం ప్రతిరోజు రూరల్ ఏరియాలో ఉండే ప్రతి వ్యక్తికి 55 లీటర్ల తాగునీటిని అందించాలి. అది కూడా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్, అంటే ట్యాప్స్ ద్వారా, అంటే కుళాయిల ద్వారా మంచినీటిని అందించాలి. అది ఎప్పటికీ 2024 నాటికి అనేసి ఈ జల్ జీవన్ మిషన్ కింద లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అంటే పరిశుద్ధమైనటువంటి నీటిని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఎప్పుడు 2019 ఆగస్టు 15వ తేదీన. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. ఏపీ హైకోర్టు CJIగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈయన నియమితులయ్యారు. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఈ నేపథ్యంలో క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. రెండవది చూడండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 ఏం చెప్తుంది అంటే హైకోర్టుకి సంబంధించినటువంటి జడ్జెస్, ఆ జడ్జెస్ యొక్క నియామకం, అలాగే వాళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్ గురించి తెలిపే ప్రొసీజర్ గురించి చెప్పేటటువంటిది ఆర్టికల్ 217 అన్నటువంటిది. మరి హైకోర్టు CJIని కానీ లేదా హైకోర్టు జడ్జిల్ని కానీ ఎవరు నియమిస్తారండి? ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. కొలీజియం అన్నటువంటిది కొలీజియం సిస్టమ్. కొలీజియం వీళ్ళ పేర్లని నామినేట్ చేసి ఆ సిఫార్సులని రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి వాటికి ఆమోద ముద్ర వేసిన తర్వాత కేంద్ర న్యాయశాఖ వీటికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇస్తుంది. అంటే వీళ్ళ నియామకాలకి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇస్తుంది. అది ఈ కొలీజియం సిస్టమ్. సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ 3 జడ్జెస్ కేసెస్ ద్వారా ఎవాల్వ్ అయింది. ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్ అనేసి. సుప్రీంకోర్టు కొలీజియంలో ఎంతమంది ఉంటారండి? సుప్రీంకోర్టు CJI ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. అయితే ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అంటే ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించటం జరుగుతుంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ తెలుగు ఆఫీసర్స్ అనేసి. డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ కోసం ఇందులో జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.